హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్, ఆ తల్లికి కూడా సాదరంగా, ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా, దేహపూర్వకంగా, ఆత్మపూర్వకంగా వెల్కమ్ చేసుకుందాం. ఈ వర్తమానంలో ఉన్న అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, కాంతికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి, నితిక ఏంజల్ తల్లికి కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు సహకరిస్తున్న నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురు చరిత్ర అనే పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. నేను రామ్తా గారి ప్రెజెన్స్ తో, అంటే ఈ దత్తాత్రేయుల వారి ప్రెజెన్స్ తో కూడా నేను ఈ పుస్తకాన్ని మొదలు పెట్టుకొని ఉన్నప్పటి నుంచి ఆయన్ని నా చేత పలికిస్తున్న, ఈ పలకలకు సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞత. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ సిద్ధయోగి ఇంకా అంటే 39వ అధ్యాయము మన్నసారి కాలేదు మేడం. నేను ఈ రోజు చెప్తున్నాను మళ్ళీ మొదటి నుంచి. ఓకే. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంభ శాఖ, శౌనక గోత్రము. అతని భార్య గంగమ్మకు 60 ఏళ్ళు నిండిపోయిన తర్వాత కూడా అంటే ఆయన ఎప్పుడు అన్ని గుళ్ళకి, గోపురాలకి, అన్నిటికీ పూజలు చేస్తూ ఉండేదన్నమాట. ఆయన కూడా పిల్లలు కలగలేదు అనేసి ఆమెకు లోపల వెళుతూ ఉండేదన్నమాట. ఈ శ్రీ గురుని కూడా దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో కూడా చేస్తూ ఉండేదంట. ఒకనాడు నవ్వుతూ ఆ మహా తల్లితో, అమ్మా, ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు, నీ అభిష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే, ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసల యొక్క కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది, స్వామి, కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా, అందువల్ల గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహా పాపిష్టినైనా కారణంగా నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా. పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లే కాదు. అటువంటప్పుడు శంకన బిడ్డనెత్తుకొని అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి. మాకు మా పితృదేవతలకు తిలోదకాలు ఇచ్చేవాడు లేకుంటే మాకు పున్నమ నరకం తప్పిదాయే స్వామి. అయిందేదో అయిపోయింది, మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీ గురుడు నవ్వుతూ, ఓసి పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా, ఎప్పుడో రాబోయే జన్మకు సంగతి ఇప్పుడెందుకు? అప్పుడు బిడ్డలు కలిగినా వాళ్ళు మేమిచ్చిన పరంపర వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? వరం వల్ల, అంటే మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది? నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకు ఎంతో సంతోషమైంది కనుక
నీవు కోరినది ఈ జన్మలో లభించేలా వరం ఇస్తున్నాము. కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించాడంట. అప్పుడు ఆ గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామీజీకి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసము ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్యతీర్థాల్లో స్నానం చేశాను, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు చేసి నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయసు అంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది. నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించిందంట. ఆమె ఆవేదన చూసి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పాడు. ఏంటో ఇది పేజీలు ఎగురుతుంది మేడం, అన్నట్టు నుంచి ఇప్పుడు కానీ ఇట్లా అయింది. ఓకే, అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ శ్రీ గురుడు ఏం చెప్పారంటే, నాపై కోపగించుకోవద్దు, అంటే సిద్ధయోగి ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చేస్తుంది ఈమె, ధైర్యం లేకపోలేదు. కానీ శ్రీ గురుడు ఇలా చెప్పారు, అమ్మాయి, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యఫలం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్య ప్రదక్షిణ పూజ చేస్తూ ఉంటూ మేమెప్పుడు అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలని దానిని అశ్వత్థ నారాయణుడని కీర్తించాయి. గంగాంబ, స్వామి, అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు. అశ్వత్థ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్లోని కొమ్మలు, తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. కానీ దాని వ్రేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మల్లో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో అకారము, మానులో ఉకారము, దాని పండ్లు మకారము, ఆ వృక్షం అంతా కలిసి ప్రణవ స్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానము నారద మహర్షి ఇలా చెప్పాడంట. అశ్వత్థ ప్రదక్షిణ చైత్ర, ఆషాఢ పుష్య మాసాలలోను, గురు శుక్ర మౌఢ్యాలలోను, కృష్ణ పక్షంలోను ప్రారంభించకూడదు. శుభముహూర్తంలో స్నానాదులు చేసుకొని శుచి ఉపవసించి మరీ ప్రారంభించాలి. అది సోమ శుక్రవారాలలో, సంక్రమణ సమయాలలో మొదలగు నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కళశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన
ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని 8 బాహువులు గలవనిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని మౌనంగా గాని ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి. ఇలా 2 లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయము తొలగుతుంది. ఈ అశ్వత్థాన్ని పూజించాక శ్లోకం ఒకటి చెప్పుకోవాలని చెప్తున్నారు. కోణస్థ పింగళో బబ్బురు కృష్ణౌ రద్రాంతకో యమః శౌరి శనేశ్వరో మందః పిప్పిలాదేవ సంస్థుతః అనే మంత్రము దృఢ విశ్వాసంతో జపిస్తే శని దోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజు రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి నమస్కారం ముష్టాన్నం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది. అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన 4 వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావి చెట్టును పోషిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుందంట. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణాలు చేశాక ఆ సంఖ్యలో 10వ వంతు హోమము, అందులో 10వ వంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి. ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవు తూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని ఉదారమైన లక్షణాలతో సౌజన్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే తప్ప అభిష్టం సిద్ధిస్తుంది. ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది. అమ్మా, అశ్వత్థ మహాత్మ్యము తెలిసింది గనక ఇంకా దానిని నిందించక ఎట్టి సంశయం పెట్టుకోకుండా అలా చేయి, నీ అభిష్టం నెరవేరుతుంది. అప్పుడు గంగాంబ, స్వామి 60 సంవత్సరాలు నేను పుట్టుక నుండి వంద్యం, నాకు బిడ్డలు ఎలా కలుగుతారు? అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలు ఉండగా మరలా ఈ రావి చెట్టును సేవించడం ఎందుకు అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువునని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటి నుండి 3 రోజులు ఉపవసించి 3 పూటల షట్కాల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్టు అశ్వత్థాన్ని సేవించి దానికి 7 బిందెలు నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించింది. ఆ 3 రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. 3వ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మాయి, నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీ గురుని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నారు. అలాగే 4వ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణ చేసిన నమస్కరించగానే శ్రీ గురుడు నవ్వి 2 పండ్లు ఆమెకిచ్చి, మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవి పండ్లు తిను. నీకొక కూతురును కొడుకును ఇస్తున్నాను. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానం ఇవ్వు అని చెప్పాడు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యాస్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల్ అయింది. 4వ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీ గురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది. శ్రీ గురుడు, నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు కలుగుతారు, నీకు ముక్తి లభిస్తుంది అన్నారు. 5వ రోజున భర్త సమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము అంటే 8వ నెలలో సీమంతం మొదలగున సంస్కారాలని ఘనంగా జరిపించాడు. ఆమె 7వ మాసంలో మళ్ళీ శ్రీ గురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీ గురుడు ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదు
దానం ఇచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరిసి పళ్ళన్నీ పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు. శ్రీ గురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు 9 మాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీ గురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. 11వ రోజున ఆ బాలింతరాలు నడుముకు కట్టు వేసుకుని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీ గురుని దర్శించింది. బిడ్డను ఆయన ముందుంచి వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సులభమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థ ఫలాల కంటే వంద్యత్వమే మేలు అని శ్రీ గురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మా అని బిడ్డను చూసి, ఇది పిల్లే గాని మగ పిల్లవాడు గాడే అంటూ ఆమెను చూసి నవ్వి, ఇంకా సందేహించనక్కర్లేదు, నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు. అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతులకు తీసుకుని నిమురుతూ, ఈ బిడ్డ దీర్ఘాయువు, సౌభాగ్యము, సౌశీల్యములతో ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఆమెకు పుత్ర పౌత్రాది అభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారగతుడు, మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి? 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడా కావాలా, లేక 30 సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నారు. గంగంబ విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి, అతనికి 5 పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది. స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు. 1 సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు. అతనికి కూడా నృసింహ అని శ్రీ గురుని పేరే పెట్టారు. వాడు కొంతకాలానికే మహాపండితులే 5 బిడ్డలను కన్నారు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞ దీక్షతో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు, పండితులు వచ్చి అతనిని తీసుకొని వెళ్తుండేవారు. శ్రీ గురు కృప ఎంతటితో చూసావా నామధారక, వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యము. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. 39వ అధ్యాయం అయిపోయింది. అక్కడికి 40వ అధ్యాయం చెప్పుకున్నాం. ఇక్కడ శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి శ్రీ గురు లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుమ్మరోగి, కుష్ఠరోగి వచ్చాడు. అతనిది యజుశాఖ గార్గ్య గోత్రం. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులనే భవిష్యత్తులపై వాత్సల్యంతో, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ గాలి క్రింద మట్టి వలె స్వర్ణం అయిపోయింది. నాకు ఈ కుష్ఠవ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరు నన్ను భోజనాన్ని కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తోంది. ఎన్నో జన్మల్లో చేసిన పాపాలన్నీ పేర్కొని నన్ను ఇప్పుడిలా కుదుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నా ఈ తెల్ల కుష్ఠరోగం గురించి తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను. ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్నో తీర్థాలలో సేవించాను, దేవతలందరికీ మొక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించెత్తైనా తగ్గలేదు. చివరికి మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా
దయ కలుగుతుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా పునరుద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, ఇప్పుడా ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు కనుకనే నీకు ఈ కుష్టి వ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నీకు ఒక ఉపాయం చెబుతాను. దాని వలన నీవు శుద్ధుడైన దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకుని అటువైపు వెళ్తుండగా అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ప్రాంతంలోని 4 సంవత్సరాల కిందట ఎండి మాడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక వాక్యం ఒక్కటి తరింపజేయగలదు. దానిని మేడం మెల్లగా స్టార్ట్ అయింది మేడం. కాకపోతే ఇప్పుడేం లేదులేండి అంతా. దాన్ని విశ్వసించగల వారికి కోరినన్ని సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది, విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు వీటి వల్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తుంది. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేశవుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకులు ధనంజయుడు, ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయేవాడు ఆ కొలను వద్దకు అతన్ని తీసుకుపోయాడు. ధనంజయుడు దాహం తీర్చుకుని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలోనే ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ పోయేవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూసి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయేవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనంజయుడు సంతోషించి, ఇది అన్నింటికంటే ప్రశస్తం అన్నమాట నిజమే, కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నారు. అప్పుడు ఆ బోయేవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడని దీన్ని ఎలా పూజించాలో నాకు తెలియచేయడు. దయతో నాకు పూజించే విధానం చెప్పండి, మీరే నా గురుదేవులు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీని రూపంలో అయితే చెప్తాను వినని చెప్పి, మీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చేయి. ప్రతిరోజు శ్మశానం ఉండి చితాభస్మం శ్మశానంలో బూడిద తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేం తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పి అట్లు చేస్తూ ఉండు, ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడంట. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, అయ్యో, ఈ రోజు శివునికి పూజ సరిగ్గా జరగలేదు. గురువు ఉపదేశించిన నట్లే పూజ చేయాలి, కానీ మరో రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరిగదా
గురువు మాట జవ దాటితే నరకం దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్టు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసం మీ వెంట వేదికైనా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్క రోజు ఆయన చెప్పినట్టు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమై పోతుంది. పూజ సమయం కూడా దాటిపోతుంది. ఇక నేనేం చేయాలి అని దొరకకుంటే నా ప్రాణాన్ని విడిస్తాను అన్నారు. అతని అని దుఃఖించాడంట. ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమైపోతుంది. పూజ సమయం కూడా దాటిపోతున్నది. ఇంకా నేనేం చేయాలి అని దొరకకుంటే ఆ ప్రాణాన్ని అయినా విడుస్తాను అని దుఃఖించాడు. అతని భార్య అతన్ని ఓదార్చి దానికోసం అంత బాధపడతారేమి, మన ఇంట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి, వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివుని అర్పించడం కంటే సంతోషం ఏమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావాల్సినదే కదా. కావాల్సినది ఏముంది అని ధైర్యం చెప్పింది. అప్పుడు అతను, నీవు పడుసుదానివి, సంసార సుఖం కూడా నీకు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు, సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? ఆలోచిస్తే నాకెంతో పాపం వస్తుంది. ఆడదాన్ని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించాడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడవుతాను అంటూ వల్ల ఏడ్చాడు. ఆమె నీకెంత వెర్రి, నీపై నీకంత మోహం ఎందుకు? నీవు నీటి బుడగల్లా అంటూ వలవల ఏడ్చింది. ఆమె నీకెంత వెర్రి, నాపై నీకంత మోహం ఎందుకు? ఆ నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరం రేపు లేకుండా పోతుంది. పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందేగా. తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ దానినే కదా. నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా. శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నా ప్రాణాన్ని అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణమైన వస్తువులను, నీ ప్రాణాన్నైనా నన్ను శివుని అప్పగిస్తే అందులో తప్పేమిటి? అది నా అదృష్టమే కదా. అలా చేస్తే శివుడు మన ఇద్దరు రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరికి అతనిలోకి ఒప్పించింది. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడలానే చేసి సర్వము భస్మమైపోయాక దాన్నంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడవను కలిగాను, ఎంతో అనుసరించాడు. తర్వాత ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకుని రమ్మని తన భార్యను కేక వేశాడు. శివుని అనుగ్రహం వల్ల ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరు శివప్రసాదమని తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనకటి వలని చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. శపరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామి, నాకు ప్రక్కల ఇల్లు అంటుకుని మండుతున్నా కానీ నాకు అదేమో ఎక్కడా లేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలవగానే మెలకు వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈశ్వరుని ఇలా అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు.
వారు నమస్కరించగానే జీవితంలో వారు 1,000,000 సంవత్సరంలో స్వర్ణలోకంలో నివసించేలా వారిని 1,000,000 సంవత్సరాల స్వర్ణలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యపడి దేని అందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే గాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఈ కుష్ఠరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీ గురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకుని ఆ కుష్ఠరోగి వద్దకు వెళ్లారు. అతడు ఆయన చెప్పినట్టే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తుండడం చూసి ఆనందించారు. ఆ పరాది ఆ బిడ్డకు నీరు పోసి ఆయన మేడి కర్ర మీద చల్లారు. నీరు పోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలో నీరు తీసి ఆ ఎండిన ఆ మేడి కర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చికిర్చింది. అనుష్ఠానానికి సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండిపోయారు. అది పెరిగి చిన్న మేడి చెట్లయింది. నివ్వెరపోయి దాన్ని చూస్తున్న నరహరి కూడా కుష్ఠరోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు రషాయతో మెరిసిపోతుంది. అతడి శరీరం బంగారు రషాయతో మెరిసిపోసాగింది. అతడు ఆనంద బాష్పాలు కాలుస్తూ శ్రీ గురిని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరం అంతా రోమాంచితాలే అవుతుంటే పారవశ్యంతో శ్రీగురిని ఇలా స్తుతిస్తున్నాడు. 1,000,000 సూర్యుల తేజస్సు, 1,000,000 చంద్రుల చల్లదనము కలిగిన దేవతలందరి చేత పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తిప్రియుడు, శ్రేష్ఠ అయిన అత్రి పుత్రుడైన ఓ నృసింహ సరస్వతి స్వామి, నీకు నమస్కారాలు. నన్ను రక్షించు. మోహపాశం అనే అజ్ఞాన అంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన మౌఢ్యుడవు, విశాలమైన నేత్రములు గలవాడవు, భక్తుల మొరములిచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారం. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అర్షడ్ వర్గం అనే మద గజాన్ని శాసించగల అంకుశం వంటి వారు మీరు మరియు సత్యం. సర్వానికి సౌరభూతమయమైన పరమాత్మకు మీరు భక్తవత్సలుడు. చాలా వస్తుంది మేడం, కొంచెం మీరు మేడం ఒక నిమిషం నీళ్ళు తీసుకుంటున్నాను మేడం. తాగండి. కోటి సూర్యులు అంటే ఇక్కడ సరస్వతి స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మోహపాశం అనే అజ్ఞాన అంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన సూర్యుడువు, విశాలమైన నేత్రములు గలవాడువు, భక్తులకు వరములు ఇచ్చే లక్ష్మీపతివి అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనసులో ఉద్భవించిన అర్షడ్ వర్గం అనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటి వారు మీరు. సత్యము సర్వానికి సారభూతమైన పరమాత్మ తత్వమే మీరు. భక్తి వత్సలుడు, సర్వభూత కర్త అయిన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో
శ్రేష్ఠుడనైన శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి నీకు నమస్కారం. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు భక్తుల పాలిట కామధేనువవు. శ్రీ గురువు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. తామర రేకులు వంటి కన్నులు గల పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీ గురు, ప్రచండమైన మా పాపాలను పారద్రోలడానికి దండం ధరించి యతివేష దారులైన నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీ పాద కమలాలను వేదాలు శాస్త్రాలు సృష్టిస్తున్నాయి. నాదబిందు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడవై ఉండి 3 విధములైన తాపాలతో పీడించబడుతున్న భక్తుల పాలిట కల్పవృక్షమా, ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారం. నన్ను రక్షించు. అష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మ సంతుష్టుడవన్నై ఇన్న జ్ఞానసాగర, కృష్ణవేణి పంచనది సంగమ తీరా నివాస, కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ నరసింహ సరస్వతీశుని అష్టకము ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వ సంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారం అనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. ఈ శ్లోకంలో శ్రీ గురుని విష్ణువుగా సృష్టించినప్పుడు శ్రీ వల్లభ అనడంలో శ్రీపాద వల్లభుని అవతారము అన్న శ్లేష ఉన్నది. నరహరి శర్మ కన్నీటితో స్వామి పాదాల విశ్లేషించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీ గురుడు అతనికి అభయమిచ్చి జ్ఞాన రాశి అవుతావు కాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహాత్యం చూసి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురిని దర్శించి ఆయనకు ఆరతలిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీ గురుడు అతనిని దగ్గరకు పిలిచి, నాయన నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగినది. నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకరు యోగి మా సేవ చేస్తారు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించాడు. తర్వాత శ్రీకుడు అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాను. నీ భార్య బిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధిలోనూ ఉండు అని చెప్పారు. నామధారక శ్రీ గురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగానో అనుగ్రహిస్తారో చూచాం కదా. అంతేకాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం ఉంటే శ్రీ గురువునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఈ తప్పులు దిద్దబోతే శ్రీ గురుడు అంగీకరించక ఆ స్తోత్రంలానే ఉద్ధరించాలని చెప్పేవారు. శ్రీ దత్తాత్రేయ నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః.
ఇక్కడ 41వ అధ్యాయం చెప్తున్నాను. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. వస్తాను. ఇక్కడ పరమాత్మ వాక్కు మనస్సులకు అందని నాడు వాడు ఆయన ఒక్కడే. ఆయన విప్రుడు ఆయనను బహు విధాలా నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడు అని విష్ణువు అని కూడా స్తుతించినది. కానీ కలి ప్రభావం వల్ల శివకేశవ భేదము భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము, స్పర్ధ వంటి అసురి స్వభావము గల్వారి యజ్ఞ దాన తప కర్మలు నిష్ఫలమని భగవద్గీతలో చెప్పబడింది. ఆ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నృసింహ సరస్వతిగా స్వాములుగా అవతరించారు. అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము, కాశీ విశ్వనాథుల మహాత్మ్యము తెలిపిన శ్రీకురుడు, విష్ణుపరమైన అశ్వత పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహాత్మ్యం కూడా చెప్తారు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు గాని తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలగు ముముక్షులకు గురు సేవ చేస్తాడు. గురు సేవ ఒక్కటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతాలయ్యాయి కానీ భవిష్యత్తు తమకై తామే చేసినప్పుడు కాలేదు. ఈ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాల్లో చూడవచ్చు. మరియు నామధారకుడు స్వామి సర్వధర్మాలతో కూడిన శ్రీ గురు చరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమైన చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురు స్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీ గురుని అంతటి అవతార మూర్తి యొక్క సాన్నిధ్యము పొందిన మహాజ్ఞానులు, సిద్ధ పురుషులు మీరు నా పూర్వజనం వల్ల అట్టి దర్శన సౌభాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది అని చెప్పాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు. ఆయన పూర్వం శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న బాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఆ గంధర్వ నగరం చేరారు కదా. అటు తర్వాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభిష్ట స్థితి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయం దేవునికి తెలిసింది. అతడెందుకెంతో ఆనందించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీ గురువునికి నిలయమైన ఈ గంధర్వపురము అతడు కంటపడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడే శ్రీ గురుని దర్శించగానే అతనిని రోమాంచితమైన ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలు తుడిచి గద్గద స్వరంతో ఆయన ఇలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ, సరస్వతి, మీరు త్రిపురాత్మకులే కానీ మానవ మాతృలు కారని సర్వ తీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వల్ల ధర్మాత్ముడయ్యాడు, ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వ వ్యాపక
అంటే ఇక్కడ ఓ సర్వ వ్యాపక సద్గురు భక్తవచల జయము నీ జీవుల పట్ల కరుణమయ నీ జలంతో నిండిన కమండలను ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృత తుల్యమైన ఆ నీరు చెల్లి చనిపోయిన వారికి మరలా బ్రతికిస్తున్నారు స్వామి. దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల ఉదయనాన్ని పారద్రోలి రక్షించే మహావిష్ణు స్వరూపులే ఇప్పుడులా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను భావరోగాలను నశింపజేయగల సమర్థులు. సాక్షాత్తు శివ స్వరూపులు. ఎవరి కృప వలన చచ్చిన వాడు బ్రతికాడు. గొడ్డు బర్రె పాలిచ్చిందో, మేడికట్టె నా వృషమైందో, ఈనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మరెవరెరగగలరు. శ్రీగుడు సంతోషించి సాయం దేవుడికి తలపై చేయి పెట్టి, నాయన నీవు మాకు పరమ భక్తుడు, ఈ స్తోత్రం వల్ల మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్తిల్లుగాక. అవి ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన మేమంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని అశ్వత్థ వృక్షాన్ని మేడం ఉన్నాడు ఒక నిమిషం. మీ శ్రీగుడు సంతోషించి సాయం దేవుడిపై తలపెట్టి దాన్ని తలుతుంది మేడం. మత్తొస్తుందా మేడం? చాలా అయిపోయింది కూడా. వెంటనే సాయం దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలు లోతున బురదలు కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ములో ప్రవహిస్తుంది. కన్ను పొడుచుకున్న కనిపించినంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనికి ఒక ప్రక్క నెట్టి వేస్తుంది. ఎలాగో అతడు శ్రీ గురుని స్మరిస్తూ చీకట్లు తడుముకుంటూ మెరుపుల వెలుగులో వారి దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరికి ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీ గురుడు తనను ప్రక్కలకు దూరం చూడకుండా ఎందుకు సాగిపోమన్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి ప్రక్కకు చూశాడు. అటు ప్రక్కన 5 పడగలు గల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం ప్రక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ ప్రక్కకు చూశాడు. అటు ప్రక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తుంది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తు పల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతను ఎటుపోతే అటు అంత వేగంగాను పాములు తరంకొస్తున్నాయి. అతడు గుండె తడపి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు. ఎటు పోవాలో తెలియక భయంతో తన పాములు బారి నుండి రక్షించమని మనసులోనే శ్రీ గురుని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెము భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాన్ని వెంటపోగా కొద్దిసేపట్లో సంగమం వద్దనున్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతం అంతా వేల కొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేద ఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్లి స్త్రీ గుడిని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతనికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో గాని పిండి ఆరబోసినట్టు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర క్రింద పెట్టి నిప్పును ప్రజ్వలింపజేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయం వేసింది.
శ్రీగుడు నవ్వి భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురు సేవ ఎంత కఠినమైనదో తెలియదా? కనుక ముందుగా ఆలోచించుకొని ఈ తగిన భర్త విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. భక్తి విశ్వాసాలు ఉంటేనే. కలి ప్రభావం వల్ల ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలగు అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా శ్రీ గురు సేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలం అవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో చేసేవాడు తేలికగా అభిష్టాలు నెరవేరి కృతార్థుడు అవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సచ్చిష్యుడు గురు సేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాద తీర్థమే గంగా జలంగా సేవిస్తూ శ్రవణ మనన తర్పడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశం ఇచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా పోతాడు. భయపడి కలిగిపోతాడు. అవును. అప్పుడు సాయం దేవుడు నమస్కరించి, స్వామి నేనేమి తెలియని వాడిని, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం పుచ్చుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీ గురుడిలా బోధించాడు. నాయన చెబుతాను విను. ఇక ఈ రాత్రి బ్రాహ్మీ ముహూర్తం అయిందో అన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం మీకు చెబుతాను. శివుడు ఇలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడు అన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వల్ల సర్వస్థితులు కలుగుతాయి. అట్టి ఫలితమే తమ అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి గాని సిద్ధించదు. యథావిధిగా గురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వము త్వష్టయ్య అనే బ్రాహ్మణ పాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు వచ్చారు. మేడం గురువు వద్దకు పంపారు. ఇప్పుడు చదువుతా ఉండి పేర అయిపోతే ఆపేద్దాం మేడం. మేడం ఇంకొంచెం ఉంది, ఈ పేర చెప్తాను. యథావిధిగా గురుని సేవించిన వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయ్య అనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురు సేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరము శీతలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయన, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉంటే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురువు పత్ని, నాయన, ఎవరు నేయనిది, పుట్టనిది, రంగురంగులది, సరిపోయేది ఆయన రవిక నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనివి, నీటి మీద నడిపించగలనివి, ఎప్పుడు సరిపోయేవి ఆయన పాదరక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి అని అది ఒంటె స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలెందుగా ఉండాలి. అది నీ వెంట తీసుకొని వెళ్ళడానికి
వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్ళీ ముడిచి వేయడానికి వీలు ఉండాలి. అందులో పీట కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి మంచి పంట పొలాలు ఉండాలి. మంచి ఈ వంట పాత్రలు మట్టివి కావాలి నాకు. అవే వంట నేర్పాలి. వాటిలో నేనంతా వంట ఎంతసేపు అయినా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా మేడం నాకు వంట నేర్పాలి. వాటిలోనే వంట ఎంతసేపు అయినా చల్లారకూడదు. ఇతర వంట పని పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. మేడం మేడం అయిపోయింది మేడం ఇక్కడ పేర. ఓకే మేడం ఓకే.